హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది సుజుకి అవెనిస్ 125 సీసీ స్కూటర్. ఈ స్కూటీ నేను తీసుకొని ఆల్మోస్ట్ 8 మంత్స్ అవుతుంది. ఏప్రిల్లో తీసుకున్నాను. సో ఈ స్కూటీ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు 7,800 కిలోమీటర్స్ తిరిగాను. నేనే తిరిగాను, ఇంకెవరు వాడలేదు దీన్ని. సో ఈ 8 మంత్స్లో ఈ స్కూటీతో ఉన్న ఎక్స్పీరియన్సెస్, దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్, అలాగే ఈ స్కూటీ అసలు ఎందుకు తీసుకున్నాను, దీనికి తోడుగా మనకి కాంపిటీషన్స్ జూపిటర్ కానీ, యాక్టివా కానీ, ఫసినో, యమహా రిజెడర్ ఇవన్నీ ఉన్నాయి. మరి దీన్నే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, అవి ఎందుకు తీసుకోలేదు అని కూడా మీకు రీజన్ చెప్తాను. దీన్ని తీసుకొని ఈ 8 మంత్స్లో ఒక 3 టైమ్స్ హైదరాబాద్ ఖమ్మం కూడా వెళ్ళాను. అంటే మేము ఉండే దగ్గర నుంచి ఖమ్మానికి 250 కిలోమీటర్స్ వస్తుంది. డబుల్ రైడింగ్, నేను మా వైఫ్ ఇద్దరం వెళ్ళాం. 3 టైమ్స్ వెళ్ళాం హైదరాబాద్ టు ఖమ్మం, 250 కిలోమీటర్స్. సో ఈ 250 ఇంత లాంగ్ జర్నీలో ఇది ఎలా కంఫర్ట్గా ఉందా లేదా, ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చాయా, దీని గురించి ప్రతిదీ టోటల్గా ఫుల్ రివ్యూ. ఈ స్కూటీ తీసుకోవచ్చా, ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బిల్ క్వాలిటీ టోటల్గా ప్లాస్టిక్ అయినప్పటికీ కూడా దీని ఫిట్ అండ్ ఫినిష్ బాగుంటుంది. ముఖ్యంగా దీనిలో ఇగో ఈ ఏరియాస్ వచ్చేసరికి మనకి జూపిటర్లో కానీ, యాక్టివాలో అయినా, ఫసినాలో అయినా ఈ ఏరియాలో స్క్రూస్ వస్తాయి. కానీ దీనికి స్క్రూస్ ఎక్కడ రాలేదు, జస్ట్ ఫిట్టింగ్ అంతే. స్క్రూస్ ఏమి లేవు కాబట్టి మనకి దీని ఇక్కడ ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగుంటుంది. స్క్రూస్ ఉండటం వల్ల ఏమవుతుందంటే, మనం వెళ్ళేటప్పుడు గతుకుల్లో వెళ్ళేటప్పుడు ఏదో ఒక టైంలో ఆ స్క్రూ లూజ్ అవ్వటం కానీ, లేకపోతే ఆ స్క్రూ ఉన్న హోల్ ఇంకా పెద్దగా అవటం కానీ, దానివల్ల మెల్లమెల్లగా పగులుతూ వస్తుంది. కానీ దీనికి ఆ ప్రాబ్లం లేదు. ఇగో ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకి ప్లాస్టిక్ అయినా ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో బిల్ క్వాలిటీలో నో ఇష్యూస్, మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మెటల్ అయినా ప్లాస్టిక్ అయినా అంత ఫరక్ ఏం పడదు, బాగుంది. బిల్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. స్కూటీ కూడా మనకి తోలేటప్పుడు అసలు ఇబ్బందిగా వెయిట్ అనిపించదు. అలాగే దీనికి ఫ్యూయల్ క్యాప్ కూడా బ్యాక్ సైడ్ ఉండటం వల్ల మనకి చాలా ఈజీగా ఉంటుంది ఫ్యూయల్ ఫిల్లింగ్. అసలు ప్రాబ్లమే కాదు, జస్ట్ 1 మినిట్లో అయిపోతుంది ఫ్యూయల్ ఫిల్లింగ్. సో నో ఇష్యూ, దాంట్లోకి వాటర్ వెళ్ళటం అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇప్పటి వరకు జరగలేదు. బాగుంది ఫ్యూయల్ ఫిల్లింగ్, ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే ఇక్కడ వచ్చేసి ఫుడ్ స్పేస్ ముందు మనకి బాగుంటుంది. మంచిగా 20 లీటర్స్ వాటర్ క్యాన్ పెట్టుకొని మనం వాటర్ తెచ్చుకోవడం కానీ, ముందు సరుకులు కానీ, వేరే వేరే పెద్ద పెద్ద కవర్స్ అయినా ఈజీగా పెట్టుకోవచ్చు. అస్సలు ఇష్యూ ఉండదు మనకి. సో నో ప్రాబ్లం. అది మీటర్ కన్సోల్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ఉంది, అయినా కూడా మనకి విజువలిటీ ప్రాబ్లం ఏమి ఉండదు. ఎండ్ అయినా లైటింగ్ ఉన్నా లేకపోయినా మనకి క్లియర్గా కనిపిస్తుంది, నో ప్రాబ్లం. సో ఫుడ్ స్పేస్ నో ఇష్యూ, మీటర్ కన్సోల్ కూడా నో ఇష్యూ, నీట్గా మనకి క్లియర్గా కనిపిస్తుంది, నో ప్రాబ్లం. బిల్ క్వాలిటీ మాత్రం ఇబ్బందే లేదు. ప్లాస్టిక్ అయినా ఫిట్ అండ్ ఫినిష్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏ స్క్రూస్ ఎక్కడ ఉండవు కాబట్టి ఇక స్క్రూ లూజ్ అయింది, ప్లాస్టిక్ ఊడిపోయింది అనే ఛాన్సే లేదు. కాబట్టి మనం నో ప్రాబ్లం. చూడడానికి కూడా లైట్ వెయిట్, సింపుల్గా ఉంటుంది. ఈజీ పార్కింగ్, సింపుల్గా తీయచ్చు, సింపుల్గా పెట్టేసేయచ్చు. సో ఎక్కడ నో ఇష్యూ. ఈ 7,800 కిలోమీటర్స్ కూడా నాకు ఇప్పటివరకు ఎక్కడ మధ్యలో ఆగటం కానీ, లేకపోతే సడన్గా ట్రాఫిక్లో వెళ్ళేది సడన్గా ఆగిపోవడం కానీ అట్లాంటి ఇష్యూస్ ఏవీ లేవు. అంతా నీట్గా ఉంది, ఇబ్బంది లేదు, బాగుంది. అలాగే ఇంకోటి, ఈ హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్ళొచ్చానని చెప్పాను కదా 3 టైమ్స్. ఇంత లాంగ్ జర్నీలో కూడా ఎక్కడ ఏ ఇష్యూ లేదు, ఇబ్బంది లేకుండానే వెళ్ళాం, హ్యాపీగా ఇబ్బంది లేకుండానే వచ్చాం. సో మధ్యలో ఆగటం కానీ అట్లేం లేదు. అట్లాగూ స్కూటీలో మనం అంత లాంగ్ డ్రైవ్ ఆగకుండా వెళ్ళలేము. మధ్యలో ఎలాగొట్టు గ్యాప్ ఇచ్చి ఆగుతాం, ఒక 15 మినిట్స్ అట్లా. 100 కిలోమీటర్స్కి ఒక 15 మినిట్స్ ఇచ్చుకుంటూ వెళ్తే అసలు ఇబ్బంది లేదు, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు ఏ రకంగా. ఇంజిన్ కూడా చాలా స్మూత్గా, రిలయబుల్గా ఉంటుంది. ఎక్కడ సౌండ్ రావటం కానీ, అట్లా అరవటం కానీ ఏముండదు, నీట్గా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ వీల్ మనకి 10 ఇంచ్ అయినప్పటికీ కూడా ఎక్కడ స్కిడ్ అవ్వడం కానీ ఏమీ ఉండదు. టైర్ హగ్గర్ కూడా ఉంటుంది. మనకి వర్షాకాలంలో కూడా బురద మన మీద కానీ, లేకపోతే వెనకొచ్చే వాళ్ళ మీద కానీ పడదు. ఇంజన్ మీద కూడా పడదు ఈ టైర్ హగ్గర్ వల్ల. ఇది ఒకటి బాగా నచ్చింది నాకు. ఈ 10 ఇంచ్ వీల్ అవ్వడం వల్ల కూడా ఎక్కడ మనకి స్కిడ్ అవ్వడం, చాలా మంది ఫ్రంట్ 12 ఇంచ్, బ్యాక్ సైడ్ కూడా 12 ఇంచ్ ఉంటే బాగుంటుంది అంటున్నారు. బాగుంటుంది, బట్
అయినా 10 ఇంచ్ వల్ల మనకి ఏ ఇబ్బంది లేదు, ఎలాంటి స్కిడ్ అవ్వడం అట్లాంటి ఏ ఇబ్బంది ఇప్పటివరకు అయితే రాలేదు. బాగుంది. టైర్ కూడా ఇప్పటివరకు ఈ 8000 ఆల్మోస్ట్ కిలోమీటర్స్లో ఇప్పటివరకు పంచర్ అయిందే లేదు. జస్ట్ ఒక్కసారి గాలి తగ్గింది, గాలి ఫిల్ చేయించా అంతే. ఇంకా సో టైర్స్ విషయంలో మాత్రం నో ఇష్యూ. కిక్ ర్యాడ్ కూడా ఉంది కాబట్టి ఇంకా అసలు ప్రాబ్లమే లేదు. అలాగే ఇక్కడ మనకి ఈ సేఫ్టీ కోసం ఇంజిన్ మీద బురద పడకుండా, మట్టి గిట్టి అట్లా లోపలికి వెళ్లకుండా నీట్గా అది ఇచ్చారు. అదొక బాగా నచ్చింది నాకు. ఈ వర్షాకాలంలో బురద అయినా గిరిదైనా ఏదన్నా దాని మీద పడిద్ది తప్ప లోపలికి దాదాపుగా వెళ్ళదు. సో ఇదొకటి బాగా నచ్చింది. సేఫ్టీ కోసం, ఇంజిన్ సేఫ్టీ కోసం ఇచ్చారు ఇది, అది బాగుంది. సో మనకి సైలెన్సర్ కూడా పైన ప్లాస్టిక్తో, హార్డ్ ప్లాస్టిక్తో కవర్ చేశారు కాబట్టి పొరపాటున ఏదైనా పిల్లలు అవి కాళ్ళు అవి తగిలినా, లేదంటే మన కాళ్ళు సైలెన్సర్కి తగిలినా వేడి మీద మనకేం కాళ్ళు కాలటం అట్లాంటివి ఉండవు. సో అదొకటి బాగా నచ్చింది. ఎందుకంటే అంతకుముందు బైక్లో ఒకటి ఐ థింక్ అది యూనికార్న్ బైక్, మా బాబు కాలు కాలిపోయింది పాపం, బాగా తగిలి చూసుకోకుండా అక్కడ దానికి కానిచ్చాడు, కాలింది. సో దీనికి మాత్రం ఆ ప్రాబ్లం లేదు. సో అలాగే పట్టుకోవడానికి గ్యాప్ రైల్స్ కూడా మనకి బ్యాక్ సైడ్ పిలియన్ కూర్చున్నప్పుడు గ్రిప్ కోసం బాగుంది. అలాగే మనకి ఏదైనా కవర్స్ కానీ అవి తగిలించుకోవడానికి లగేజ్ హుక్, అది ఇబ్బంది లేదు, పర్ఫెక్ట్గా ఉంది, ఎక్కడ ఉండాలి అక్కడ ఉంది. లేడీస్ కూడా బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు దాన్ని పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, గ్రిప్పీగా ఉంది. సో ఇబ్బంది లేదు. మిర్రర్స్ కూడా మనకి కరెక్ట్గా బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళు క్లియర్గా కనిపిస్తారు, విజువలిటీ బాగుంటుంది. సో నో ప్రాబ్లం. మీటర్ కన్సోల్ కూడా నీట్గా ఉంటుంది. మనకి ఏముంది, మెయిన్ ఎన్ని కిలోమీటర్ తిరిగాం, మైలేజ్ ఎంత, అంత క్లియర్గా కనిపిస్తుంది. సో ఫ్రంట్ లుక్ కూడా చూడడానికి స్పోర్టీ టైప్లో ఉంటుంది మనకి. మెయిన్ ఇప్పుడు ఈ యాక్సెస్, యాక్టివా ఈ టైప్లో కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్లో, ఎంటార్క్ లుక్లో ఉంటుంది. సో అది కూడా బాగుంటుంది. కళ్ళు కొంచెం పక్షి టైప్లో ఉంటాయి చూడడానికి. యాక్టివ్ కళ్ళు ఏమో కరెక్ట్గా ఉంటాయి, దీనికి కొంచెం పక్షి టైప్లో వస్తాయి కళ్ళు. సో లైట్ వెయిట్ స్కూటీ అండి, మెయిన్ బాగుంది, ఇబ్బంది లేదు. లేడీస్ వాళ్ళు వేసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది, అంత వెయిట్ ఉంటుంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఇంకా దీంట్లో వచ్చేసి మెయిన్ మనకి ఒకటి, ఏ స్కూటీలో అయినా బైకులో అయినా ఏమి మోసం చేసినా పర్లేదు కానీ ఇంజిన్ మాత్రం మనని మోసం చేయకూడదు. దీంట్లో అది బాగా నచ్చింది నాకు. ఇంజిన్ మంచి రిలయబిలిటీ ఉంటుంది. ఇగో చూడండి, మీటర్ కన్సోల్ 7800 కిలోమీటర్స్ తిరిగాను. మైలేజ్ వచ్చేసి మనకి మైలేజ్ విషయం మాట్లాడితే మాత్రం 40 కిలోమీటర్స్ సిటీలో కన్ఫర్మ్. మనం ఎట్లా తోలినా 40 వస్తుంది, అంతకన్నా అయితే తక్కువ రాదు, 40. హైవేలో మరి వెళ్ళాం కదా ఖమ్మం, అప్పుడు ఎలా వచ్చింది అంటే 70 కిలోమీటర్స్ వరకు వెళ్తే కన్ఫామ్గా 50 వస్తుంది మైలేజ్. ఎప్పుడైతే మనం 70 దాటి 80, 85 అలా వెళ్తామో అప్పుడు ఇంకా 40. కాబట్టి ఆ హైవేలో మంచి రోడ్లు, ట్రాఫిక్ ఉండదు. ఇక ఆ రోడ్లో 70 వెళ్ళాలి అంటే మనం కష్టం, ఎట్లాగో 80, 85 వెళ్తాం. కాబట్టి 70 దాటితే 40, 70 వరకు మెయింటైన్ చేస్తే హైవేలో 50. నో మైలేజ్ ఇక అంతకన్నా స్కూటీస్లో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో అది ఇబ్బంది ఏం లేదు, మంచిగా. అదిగా ఇప్పుడు బైక్ అనుకో, మనం ఏదైనా ట్యాంక్ ఫుల్ చేయాలంటే ఏదైనా ఒకేసారి మనం 1000, 1200 కావాలి. దీనికి ఏం లేదు, ఒక 200, ఒక 300 పెడితే చాలు, సరిపోయింది మనకి ఫిల్. దీంట్లో 5.5 లీటర్స్ అన్నది కానీ బట్ అంతేం పట్టదండి మ్యాక్సిమం. అది ఎప్పుడైతే మనకి ఫ్యూయల్ అయిపోయినట్టుగా ఇండికేటర్ ఆన్ అవుతుందో అప్పుడు మనం ఫిల్ చేస్తే ఒక 400 వరకు పట్టిద్ది అంతే. ఇంకా లేదు, ఇంకా అది కూడా ఇండికేటర్ ఆన్ అయినా ఇంకా కొంచెం మనం అట్లే తిరిగి లాస్ట్ వరకు ఉంచితే 450 రూపీస్ వరకు దాంట్లో ఫ్యూయల్ ఫిల్లింగ్ మనం చేసుకోవచ్చు. ఒక 4 లీటర్స్ వరకు పట్టిద్ది, ఎందుకంటే 1 లీటర్ ఉండగానే మనకి ఇండికేటర్ ఆన్ అయింది కాబట్టి. సో నో ప్రాబ్లం. ఈ మడ్ గార్డ్ కూడా మనకి మిగతా అంతా ప్లాస్టికే, కానీ మడ్ గార్డ్ మాత్రం మెటల్. సో ప్లాస్టిక్ అయినా చాలా బాగుందండి బిల్ క్వాలిటీ. మనం ఊరికే ప్లాస్టిక్ అంటుంటాం కానీ అసలు ఇబ్బంది కాదు, అది చాలా నీట్గా ఫిట్. ఏదైనా బిల్ క్వాలిటీ ఫిట్ అండ్ ఫినిష్ బాగుంటే అది ప్లాస్టిక్ అయినా మెటల్ అయినా రెండు ఒకటే. ఫిట్ అండ్ ఫినిష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దీనికి ఫిట్ అండ్ ఫినిష్ నీట్గా ఉంటుంది, బాగుంది, ఎక్కడ ఇష్యూ లేదు. సో మైలేజ్ చెప్పాను కదా 40, మనం హైవేలో 70 వరకు వెళ్తే 50 హైవేలో. సో నో ఇష్యూ. మరి అన్ని పాజిటివ్స్ చెప్తున్నావు కదా, దీంట్లో మైనస్లు ఏమీ లేవా అంటే, ఏ స్కూటీ అయినా, ఏ బైక్ అయినా, ఏ కార్ అయినా ఈ ఒకటో రెండో మైనస్ లేకుండా ఏది ఉండదు.
దీంట్లో నాకు నచ్చనివి రెండు రెండు ఉన్నాయి. నచ్చని విషయాలు రెండు ఉన్నాయి దీంట్లో. ఒకటి సస్పెన్షన్ చాలా హార్డ్గా ఉంటుందండి. చిన్న చిన్న గుంటలు వచ్చినా, స్పీడ్ బ్రేకర్లు వచ్చినా మనం చాలా మెల్లగా వెళ్తే తప్ప, ఏమాత్రం కొంచెం స్పీడ్గా వెళ్ళినా మనకి తెలిసిపోద్ది అబ్బా అని ఒక ఫీల్ వచ్చేస్తుంది. బాగా హార్డ్ ఉంది సస్పెన్షన్. అది దీంట్లో ఒక పెద్ద మైనస్. ఇక అన్ని స్కూటీలో ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఇంత హార్డ్ అయితే నేను చూడలేదు వేరే స్కూటీలో. ఇది మరీ టూ మచ్ హార్డ్ ఉంది సస్పెన్షన్. సో అదొకటి సుజుకి కంపెనీ చూసుకోవాలి. సో అది మనం ఊరికి ఎట్లాగో గుంటల్లో వాటిలో వెళ్ళం కాబట్టి ఎప్పుడన్నా వస్తుంటాయి కాబట్టి అది మేనేజ్ చేసుకోవచ్చు. కొంచెం స్లోగా వెళ్తే సరిపోయింది. సో ఇంకొకటి దీంట్లో ఉన్న మైనస్, సెల్ఫ్ అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంది. సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు. తీసుకొని నేను ఒక 5 months వరకు పర్ఫెక్ట్గా ఏ ఇబ్బంది లేదు. ఒక 6వ నెల నుంచి సెల్ఫ్ అప్పుడప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు. మళ్ళీ దాన్ని మిడిల్ స్టాండ్ వేసి కిక్ రాడ్తో స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇంకోటి ఉంటే అంటే ఇంకో మైనస్ ఏంటంటే దీన్ని మిడిల్ స్టాండ్ ఈజీగా వేయలేం. అంటే కొంచెం యంగ్స్టర్స్ ఒక 40 బిలో 45 బిలో అయితే ఓకే. పెద్దవాళ్ళు లేడీస్ అయితే ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది, కొంచెం కష్టంగా ఉంది మిడిల్ స్టాండ్ వేయటం. అంత ఈజీగా లేదు, మిగతా స్కూటీస్తో పోల్చుకున్నంత ఈజీగా లేదు. సో ఈ రెండు నాకు తెలిసి దీంట్లో ఉన్న మైనస్లు. అప్పుడప్పుడు బ్యాటరీ సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు, సస్పెన్షన్ హార్డ్గా ఉంది. సో సస్పెన్షన్ అంటే గుంటలు వచ్చినప్పుడు మనం కొంచెం మెల్లగా స్లోగా వెళ్తే అది కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు. బ్యాటరీ మాత్రం సెల్ఫ్ ఒక 4-5 సార్లు ట్రై చేస్తే అప్పుడప్పుడు, అంటే రెగ్యులర్గా అవ్వట్ల, మళ్ళీ ఇది అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి, రోజులో మనం 4-5 సార్లు స్కూటీ తీస్తే 1-2 సార్లు అట్లా అవుతుంది. మళ్ళీ 4 సార్లు మెల్లగా సెల్ఫ్ మళ్ళీ స్టార్ట్ చేస్తే ఆన్ అవుతుంది. మ్యాక్సిమం ఆన్ అవుతుంది, ఇబ్బంది లేదు. ఇక తప్పదు అనుకున్నప్పుడు ఎప్పుడన్నా ఇక మిడిల్ స్టాండ్ వేసి మనం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అది మనకి ఇబ్బంది లేదు. కొంచెం లేడీస్ పెద్దవాళ్ళకైతే కొంచెం ఇబ్బంది. లేడీస్ కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి షోరూమ్కి వెళ్ళి దీని మిడిల్ స్టాండ్ ఫస్ట్ చెక్ చేయండి. సడన్గా ఎక్కడ ఆగిపోతే మేము మిడిల్ స్టాండ్ వేసుకోగలమా లేదా అనేది ఒక్కసారి చూసుకోండి. పర్లేదు బాగుందంటే మాత్రం అసలు దీంట్లో ఇంకా వంక పెట్టడానికి ఏమీ లేదు. కిక్ స్టార్ట్ కూడా మనకేం ఇబ్బంది లేదండి. ఒక మ్యాక్సిమం 1-2 కిక్కులకి స్టార్ట్ అయిపోతుంది ఇంజిన్. సో అది కూడా ఇష్యూ ఏం లేదు. కాకపోతే బ్యాటరీ అప్పుడప్పుడు సెల్ఫ్ స్టార్ట్ వల్ల అది స్టార్ట్ అవ్వట్ల సెల్ఫ్తో ఒక్కొక్కసారి. సో నో ప్రాబ్లం, అది పెద్దగా ఇబ్బంది ఏం కాదు నాకు తెలిసి. చెప్పాను కదా, లేడీస్ ఓన్లీ పెద్దవాళ్ళు ఎవరైనా తోలాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి షోరూమ్కి వెళ్ళి మిడిల్ స్టాండ్ వేయగలుగుతున్నామా లేదా అనేది ఒక్కసారి చెక్ చేయండి. పర్లేదు బాగుంది ఇబ్బంది లేదంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. నేను మా ఫ్రెండ్ది జూపిటర్ కూడా తోలాను, కానీ అది కొంచెం ఎందుకు నాకు దీనంత స్మూత్నెస్ లేదు. కొంచెం ఇంజన్ సౌండ్ రావటం, ఎక్కడైనా ట్రాఫిక్లో కూడా సడన్గా ఆగిపోయేది. అప్పుడప్పుడు ఆగిపోయేది సడన్గా. మళ్ళీ దాన్ని పక్కకు తీసుకెళ్ళి మళ్ళీ మిడిల్ స్టాండ్ వేసి స్టార్ట్ చేయాల్సి వచ్చింది దాన్ని కూడా. సో ఇది మాత్రం ఎక్కడ ఆగింది ఏది లేదు ఇప్పటి వరకు. మధ్యలో ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఇక మనం ఆపితే తప్ప అది మధ్యలో సడన్గా దానంతటా దాగిపోవటం ఇప్పటి వరకు లేదు. సో మనం ఒక్కోసారి మనం చెప్తుంటాం, వీల్స్ 12 ఇంచ్ ఉంటే బాగుండేది, మెటల్ బాడీ ఇచ్చుంటే బాగుండేది, ఫ్యూయల్ క్యాప్ ముందు ఇచ్చుంటే బాగుండేది, మీటర్ కన్సోల్ కలర్ఫుల్గా ఇచ్చుంటే బాగుండేది. ఇవన్నీ ఓకే, కానీ ఏదున్నా మన వీటిలో ఏది మనం మోసం చేసినా పర్లేదు, కానీ ఇంజిన్ మాత్రం మోసం చేయకూడదు. వీటిలో ఏది మోసం చేసినా ఇబ్బంది లేదు, మనం హ్యాపీగా ఇంటికి వెళ్తాం. కానీ ఇంజిన్ మోసం చేస్తే మాత్రం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు అక్కడే ఆగిపోతాం, నెట్టుకుంటూ రావాలి. సో మెయిన్ సుజుకి అంటే రిలయబిలిటీ, ఇంజన్. ఇప్పటి వరకు 8,000 కిలోమీటర్లు ఆ ఇబ్బందే లేదు. నా అంతా నేను ఆపితే తప్ప దాని అంతటా అది సడన్గా ఆగిపోవటం జరగలేదు. సో అదొకటి బాగా నచ్చింది నాకు. మెయిన్ బైక్ అయినా కార్కైనా స్కూటీకైనా మెయిన్ హార్ట్ ఇంజన్, మిగతావన్నీ సెకండరీ. ఇంజన్ ఎలా ఉంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. దీంట్లో ఇంజన్ చాలా స్మూత్గా ఉంది, సౌండ్లు అరవటాలు అవి ఏమీ లేవు. మనం హైవేలో 80-85 స్పీడ్ వెళ్ళినా కానీ మామూలుగానే ఉంది తప్ప ఎక్కడ సౌండ్ రావటాలు అట్లాంటివి ఏమీ లేవు. సో చెప్పేది ఒకటే అండి, హార్ట్ దేనికైనా ఇంజన్. దీని ఇంజన్ సూపర్. ఇంజన్ అన్నీ మోసం చేయదు. ఇంజన్ అన్నీ మోసం చేయనంత వరకు దానికి తిరిగేలేదు. సో ఈ స్కూటీ ఎవరైనా కొనాలి అనుకుంటే కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు అండి. దీంట్లో ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు.
చెప్పాను కదా, ఇది మనం ఎక్కడ డిసప్పాయింట్మెంట్ చేయదు. అనవసరంగా దీన్ని తీసుకున్నామే అనే ఫీలింగ్ అయితే మనకి ఎక్కడ రాదు. చెప్పాను కదా, ఉన్న సస్పెన్షన్ హార్డ్, అప్పుడప్పుడు సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు అంతే, అప్పుడప్పుడు, అది రెగ్యులర్గా కాదు, ఎప్పుడన్నా ఒకసారి. సో మిగతా అంతా ఇబ్బంది ఏమీ లేదు, అంతా బాగుంది. ఎవరైనా తీసుకోవాలంటే మాత్రం కంపల్సరీగా కన్సిడర్ చేయొచ్చు. అలాగే సుజుకి కంపెనీ కూడా కొంచెం మారాలి, మీటర్ కన్సోల్ కొంచెం కలర్ఫుల్గా ఇవ్వాలి. ఆ బ్యాటరీ విషయంలో ఒకటి క్వాలిటీ బ్యాటరీ దానికి ఇవ్వాలి. ఈ రెండు చూసుకోవాలి సుజుకి మెయిన్. అలాగే మెయింటెనెన్స్ వచ్చేసి ఇప్పటివరకు 3 సర్వీసులు అయ్యాయండి. మ్యాక్సిమం 350, అంతకన్నా అయితే అవ్వలేదు నాకు. ఒకసారి 300, 350, 330 ఇంతే 3 సార్లు. సో మెయింటెనెన్స్ కూడా చీప్ అండ్ బెస్ట్, బర్డెన్ కాదు మనకి. సో అదొకటి బాగా నచ్చింది నాకు. బైక్ కన్నా చాలా తక్కువ మెయింటెనెన్స్. స్కూటీలో కొంతమంది ఎక్కువ అంటుంటే విన్నాను, బట్ నా బైక్ అది పల్సర్ ఉంది కానీ దానికి ఎప్పుడు చూసినా 1800 ఆ రేంజ్లో ఉంది. కొన్నకాడ నుంచి అదే పరిస్థితి దాన్ని, ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ లేదు. సో మెయింటెనెన్స్ పరంగా ఇది మనకి చీప్ అండ్ బెస్ట్. ఈజీ పార్కింగ్, సింపుల్గా తీసుకెళ్ళొచ్చు, మళ్ళీ సింపుల్గా పెట్టేసేయచ్చు. లైట్ వెయిట్, మైలేజ్ 40, మంచి బూట్స్ పెట్టు. సామాన్లు కానీ మనం కూరగాయలు తెచ్చుకోవాలన్నా, లేదంటే డీమార్ట్కి ఏమైనా సరుకులు తెచ్చుకోవాలన్నా, బియ్యం బస్తా వేసుకొని రావాలన్నా, నేను సిటీ వెళ్ళినప్పుడల్లా ముందు బియ్యం బస్తా ఉంటుంది 30 కేజీలది, దాని మీద మళ్ళీ సరుకులు చాలాసార్లు తీసుకొని వచ్చాం. సో చాలా కంఫర్ట్గా ఉంది ఆ రకంగా. మనకి వాటర్ క్యాన్ తెచ్చుకోవడానికి మోస్ట్లీ చాలా యూస్ఫుల్ ఇది. సో ఏ రకంగా చూసినా మనకి ఇంట్లో ఒక మనిషిలాగా బాగుంటుంది స్కూటీ, తీసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఇది ఫుల్ రివ్యూ. మా హెడ్ లైట్స్ కూడా బాగున్నాయండి. ఓకే, ఇక మనం బాగా చీకట్లో అయితే ఇబ్బంది లేదు, మంచిగా నీట్గా కనిపిస్తుంది. కానీ కొద్ది గొప్ప చిన్న చిన్న స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, వాటిల్లో అలాంటి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఇక ఆ లైట్ ముందు ఈ లైట్ పెద్దగా మనకి కనిపించదు. కానీ మంచి చీకట్లో ఉన్నప్పుడు మాత్రం నీట్గా కనిపిస్తుంది, ఇబ్బంది లేదు దాంట్లో. హెడ్ లైట్స్ కూడా నో ఇష్యూ, అంతా బాగానే ఉంది దీంట్లో. ఇంకా సూపర్ అండి స్కూటీ అయితే. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం హ్యాపీగా కొనుక్కోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకి. సో ఇది దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కింద కామెంట్ చేయండి, ప్రతిదానికి రిప్లై ఇస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇంకా స్కూటీకి సంబంధించిన బైక్స్ కానీ ఇట్లాంటివన్నీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మీ బ్లెస్సింగ్స్తో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.